ఎం కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అనంతపురం. ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం అదే రైతు సంఘం ఆధ్వర్యంలో మన అనంతపురం జిల్లాలో పెన్షనర్స్ భవనం నందు ఆర్డిటి సంస్థను కాపాడుకుందాం, ఆర్డిటికి యొక్క ఉన్నటువంటి ఆటంకాలనే అంశంపైన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా అనంతపురం జిల్లాలో నిత్యం కరువు, వలసలు నిత్యం మన జిల్లాకు అనంతపురం జిల్లా అంటేనే కరువుకు విలయతాండమైనటువంటి జిల్లా. ఇలాంటి జిల్లాలో 1969 సంవత్సరం సుమారుగా 56 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లా వ్యాప్తంగా పర్యటన చేసి ఫాదర్ ఫెర్రర్ గారు మొత్తం జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర రూపంలో పర్యటన చేసి ఆ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి దళిత గిరిజనులు ఎస్సీ ఎస్టీ వార్డులను కూడా పాదయాత్ర రూపంలో తిరిగి వారి యొక్క జీవన విధానాన్ని పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఏదో ఒక సహాయం చేయాలని చెప్పేసి కృత నిశ్చయంతో ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం కారణంగా ఈరోజు 56 సంవత్సరాల పాటు గ్రామీణ ప్రాంతాల్లో దళిత వాడలు, ఎస్సీ ఎస్టీ గిరిజన వాడల్లో ఈరోజు వేలాది సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా పేదలకు ఈరోజు విద్య, వైద్యం, ఈరోజు కనీసం ఇప్పటికీ కూడా వైద్యం సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఏ రోగం వచ్చినప్పటికీ కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఆసుపత్రుల్లో చేసుకునే పరిస్థితి ఉన్నది. అలాంటిది బత్తలపల్లి, కళ్యాణ దుర్గం, కనేకల్లు లాంటి 536 పడకలతో ఈరోజు ఆసుపత్రి నిర్వహించి వైద్య సేవలను పేదలకు ఈరోజు సేవలు అందిస్తూ ఉంది. అలాగే ప్రధానంగా పేదరికం నిర్మూలన కావాలని చెప్పేసి ప్రతి కుటుంబంలో విద్య ఉండాలని చెప్పేసి ప్రతి విద్యార్థులకి చదువును అందించి ఆ రకంగా వారి యొక్క టాలెంట్ గుర్తించి వాళ్ళకి శిక్షణా కార్యక్రమాలు ఇచ్చి అనేక రూపాల్లో చదువుకున్నటువంటి వాళ్ళకి ఐఆర్ ఎడ్యుకేషన్ గ్రాంట్ రూపంలో ఇచ్చి ఆ చదువుకు ప్రోత్సాహం ఇచ్చి ఆ రకంగా చదివించి వాళ్ళని ఈరోజు పేదరికం నుండి రూపుమారిన పరిస్థితి ఈరోజు మన ఆర్డిటికి ఉన్నది. అట్లాగే ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు కనీసం దళిత గిరిజనులకు కూడా అదేవిధంగా వికలాంగులకు ఈరోజు మాట మూగూరు అనేటువంటి వికలాంగులు సైతం ఈరోజు మన దగ్గరలోనే బుక్రా సముద్రంలో సుమారు 600 మంది పిల్లలకు తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు, అందులో వికలాంగులు ఉన్నారు. వీరందరికీ కూడా ఒక క్లాసుల రూపంలో ఇచ్చి వాళ్ళకి 3 పూట్ల భోజనం పెట్టి ఆ రకంగా వసతులు చేస్తూ ఉంది. అదేవిధంగా ఇల్లు లేనటువంటి పేదలకు అందరూ కూడా 3 లక్షల రూపాయలు సొంతంగా ఇల్లు నిర్మించి చేతికి ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి సేవలను అనేక రకాల సేవలు చూస్తున్న పరిస్థితుల్లో మన జిల్లాకి ఈరోజు బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పేదలపైన ఇలాంటి సేవలు చేస్తున్న వారికి ఈరోజు వాళ్ళ యొక్క ఫండ్ని రెన్యువల్ చేయనీయకోకుండా ఆ రకంగా ఆపి ఈరోజు మొత్తం సేవలను కూడా బంద్ చేస్తూ ఉంది. ఈ బంద్ చేయడానికి ప్రధానంగా బీజేపీ బాధ్యత ప్రభుత్వం ఈరోజు ఉన్నది అని చెప్పేసి అందరూ కూడా ఈరోజు తెలిసినటువంటి విషయం. కాబట్టి ఏదేమైనా కూడా ఈరోజు పేదల పట్ల, దళితుల పట్ల, వ్యవసాయ కార్మికుల పట్ల, రైతులకి అనేక రకాలుగా సేవలు అందిస్తున్నటువంటి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి అనంతపురం జిల్లాకి ఈ యొక్క ఏవైతే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఈ యొక్క నిధుల్ని నిలుపుదల చేసిందో దాన్ని వెంటనే రెన్యువల్ చేసి ఆ రకంగా సేవలను కొనసాగించాలని చెప్పేసి రౌండ్ టేబుల్ ఆసుపత్రిలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆర్డిటి సంస్థ అనంతపురం జిల్లా కానీ, రాయలసీమ కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఎవరు తెలియనటువంటి వాళ్ళు ఉండరు. 1969లో స్పెయిన్ నుంచి వచ్చినటువంటి ఫాదర్ ఫెర్రర్ గారు ఈ జిల్లాలో కాకుండా ఇతర జిల్లాల్లో కూడా సేవలు విస్తరింపజేసిన పరిస్థితి. దీంట్లో ప్రధానంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యలతో పాటు రైతాంగానికి సంబంధించిన సమస్యల మీద, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల మీద వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి మహిళలకు సంబంధించి అనేక రూపాల్లో సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వీటితో పాటు క్రీడారంగంలో ఈరోజు భారతదేశంలో ఒక స్థాయిలోకి పోతుందంటే దీని ప్రధానంగా ఆర్డిటి సంస్థ కూడా ఇక్కడ ఏర్పాటు చేయ ఆ క్రీడలను ప్రోత్సహించడం ఒక భాగం. దీనికి విదేశాల నుంచి వస్తున్నటువంటి ఫండ్తో పాటు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా తోడ్పాటు అందిస్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయకపోయినా చేస్తున్నటువంటి ఆర్డిటి సంస్థకు సహాయం చేయాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే నిధులు రాకోకుండా చేసే పద్ధతుల్లో ఈరోజు ఎఫ్ఐఆర్సి సంబంధించిన ఏదో రెన్యువల్ చేయాలో దాన్ని చేయకోకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డం వేయడం నిజంగా దుర్మార్గం. పేదల నోట్లు మట్టి కొట్టే పద్ధతులు కేంద్ర ప్రభుత్వం ఎవరిస్తున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి దానికి సంబంధించిన రెన్యువల్కి సంబంధించిన ఏదైతే సమస్య పెట్టారో కేంద్ర ప్రభుత్వం దాని సమస్య పరిష్కారం చేసే విధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అందరూ కూడా కలుపుకొని ఆందోళన సిద్ధం కావాలని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశం రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాయలసీమలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఆ రోజు రాయలసీమను అభివృద్ధి చేసే పరిస్థితి, విభజన చట్టంలో చెప్పినట్టు హామీలు అమలు చేసే పరిస్థితి, మళ్ళీ రావాల్సిన నిధులు ప్రతి సంవత్సరం 300 కోట్ల రూపాయలు ప్రజానీకాన్ని ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితులు పేదలకు సంబంధించిన బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి చదువుల్లో అత్యున్నత స్థాయికి తీసుకుపోతున్నట్టు ఆర్డిటి సమస్య మీద ఈరోజు దుర్మార్గమైన దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. మేము కోరుతున్నది ఏమంటే ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం సంబంధించిన తక్షణం
ఇది ఆర్డీటీకి రావాల్సినటువంటి ఏదైతే రెన్యువల్ ఫార్మ్ ఉందో దానికి తక్షణ పరిష్కారం చేయాలా, లేకపోతే దానికి సంబంధించిన ఈ జిల్లాలో సంబంధించి సుమారు 5.5 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్న పరిస్థితి ఉంది, వైద్య రూపంలో కానీ ఇతర రూపాల్లో కానీ. ఆ కుటుంబాలందరి దగ్గరకు పోయి కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీ సంస్థకు రావాల్సిన నిధులు అడ్డుకునే దాంట్లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ఎండగడతాం. అంత దూరం పోకోకుండా ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు తక్షణం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి ఆర్డీటీకి వచ్చేటువంటి సేవలను ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి నిధులు వచ్చే పద్ధతిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అడ్డంకులు సృష్టిస్తే మాత్రం రాబోయే గంటల్లో ప్రజలకు సంబంధించినటువంటి నిరసన వ్యక్తం చేసే పద్ధతిలో ఆ విధంగా రైతులు రోడ్ల మీదకి కూలీలను ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో దాని సేవలు అందుకున్నటువంటి బాధితులతో ఆందోళనకి సిద్ధమవుతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం హెచ్చరించడానికి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఇప్పటికైనా ఆర్డీటీ ఆటంకాలకు సంబంధించిన సృష్టించే పద్ధతిలో చర్యలు కాకుండా కొనసాగించే పద్ధతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా నామమాత్రంగా నిధులు కనీసం మొదటి ఇట్లాంటి అడ్డంకులు సృష్టించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆర్డీటీ సంస్థకు నిధులు కేటాయిస్తే సంస్థ ముందుకు బయట అవకాశం ఉందో ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం.